అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. విజయవాడలో అంటే మన బెజవాడలో ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు? అసలు తెలియని వారంటూ ఎవరూ ఉండరు కదా. ఇది ఎంతో పవర్ఫుల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. కేవలం మన రాష్ట్రం నుండే కాదు, పలు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు కేవలం అమ్మవారిని దర్శించుకునేందుకు. ఎన్నో మొక్కులతో, ఎంతో నమ్మకంతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారి గుడి యొక్క చరిత్ర, మహిమల గురించి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. వీటి గురించి మన కోసం చెప్పేందుకు ఈ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడి యొక్క ఉప ప్రధాన అర్చకులు మరియు జ్యోతిష్య పండితులు శంకర శాండిల్య గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మనం దుర్గామాతతో మొదలు పెడతాము. అసలు దుర్గామాత యొక్క వైభవం గురించి తెలియజేస్తారా? అందరికీ దుర్గా భవాని శుభ ఆశీస్సులు. ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణపతయ నమః. ఓం దుం దుర్గాయ నమః. దుర్గా అమ్మవారి వైభవం మాటలతో చెప్పలేనిదటువంటి. ఎందుకంటే దుర్గమ్మ గురించి ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది కవులు అమ్మవారి గురించి ఎంతో కీర్తన చేశారు. అందులో అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన ఎంతో విశేషమైంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, ఆవిడ ప్రపంచానికే శ్రీమాత, మహారాజ్ఞి, అందరికీ కూడా మహారాణి ఆవిడే. అందరికీ దుర్గా అమ్మవారు తల్లిగా, ఆ ఇంటికి పెద్దగా దుర్గా అమ్మవారుని అందరూ కొలుస్తూ ఉంటారు. అందులో విజయవాడలో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నుంచి దుర్గా అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆవిడ దేవతలని, రాక్షసులని కూడా అదే కరుణతోటి, అదే ప్రేమతోటి అమ్మవారు అందరినీ కూడా దీవిస్తుంది. అందుకని ఏంటంటే దుర్గమ్మని ఎవరైతే కొలుస్తారో వారికి ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది. దుర్గే దుర్గతి హారిణి అంటే మనకు ఉండేటువంటి దుర్గతులన్నింటినీ కూడా నాశనం చేసేటువంటిదే దుర్గా అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనం దర్శించుకోవడం, అమ్మవారిని కలవడం అనేది చాలా పూర్వజన్మ సుకృతం. అది గురుగారు, అమ్మవారికి 8 చేతులు ఉంటాయని అంటారు కదా, అసలు దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? అష్టాదశ భుజ దుర్గా అంటే 8 చేతులు కలిగినటువంటి అమ్మవారు ఈ దుర్గా అమ్మవారు. ఎందుకంటే రాక్షస సంహారం తర్వాత అమ్మవారు అన్ని హస్తాలతోటి, అన్ని ఆయుధాలతోటి అమ్మవారి వాళ్ళని సంహరించింది. ఎందుకంటే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. మహాపాశుపతాస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే అమ్మవారి దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఈ సృష్టి ప్రారంభం నుంచి కూడా అమ్మవారు యొక్క అంటే శక్తి, మొదట పుట్టిందే శక్తి. ఆ శక్తిలో నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించింది. ఆవిడే ఈ సృష్టికర్త. అందుకని అమ్మవారికి సృష్టికర్త, బ్రహ్మరూప, గోత్రి, గోవింద రూపిణి అని అమ్మవారికి పేరు. ఈ సృష్టి మొత్తానికి కూడా ఆవిడ ఆది పరాశక్తి. అందుకని అమ్మవారికి 8 భుజాలే కాదు, అమ్మవారికి శతాక్షరి అని పేరు కూడా ఉంది. అమ్మవారికి 100 కన్నులు అమ్మవారికి. శతాక్షరి అనే అమ్మవారికి సప్తశతిలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అమ్మవారికి ఇన్ని చేతులని, ఇన్ని నేత్రాలని ఇవన్నీ ఉండదు. ఆ ఫోటో చూసావా అమ్మవారికి? ఆవిడ మనకి నేపాల్ నుంచి పోఖ్రాకి వెళ్ళే దారిలో మనోకామనాదేవి అనే అమ్మవారు ఉంటుంది. ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఆవిడ. అక్కడ ఎంతో విశిష్టత. చైనీసు, అక్కడ నేపాలీలు, షారిపాలు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఆ అమ్మవారికి ఎన్నో విశేషమైన పూజలు చేస్తారు. ఇలాగే ప్రతి చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రపంచం మొత్తం కూడా దుర్గా అమ్మవారి యొక్క శక్తి ప్రపంచం మొత్తం ఉంది. గురుగారు, అమ్మవారి చేతిలో చక్కగా మనం ఆయుధాలను కూడా చూస్తూ ఉంటాము. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్కటి పట్టుకొని, అసలు ఆయుధాల గురించి కూడా తెలియజేస్తారా? అమ్మవారికి త్రిశూలము, శంఖము, చక్రము, గదాయుధం, అలాగే పాశం, ఇటువంటి అన్నీ కూడా అమ్మవారికి ఆయుధాలు.
ఈరోజు మొదటిసారిగా ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎంతో సంతోషంగా అనిపించింది మనసుకి. అసలు ఆ కొండపై ఉన్న అమ్మవారి యొక్క మహిమలు, చరిత్ర గురించి చెప్తారా? అమ్మవారు పురాతన కాలంలో ఇక్కడ కీలుడు అనేటువంటి ఇదంతా అరణ్యం, ఈ నైమిషారణ్యం అనేటువంటిది ఇదంతా. ఈ ఈ అరణ్యంలో కీలుడు అనేటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి గురించి తపస్సు చేయాలని, అమ్మవారిని దర్శించాలనేటువంటి కోరిక కలిగి ఉంటాడు. అతను నారద మహర్షిని అడిగేట, స్వామి నేను అమ్మవారి యొక్క శక్తి గురించి తెలుసుకున్నాను, ఆ అమ్మ నా దగ్గర ఉండాలి, అమ్మని నా హృదయంలో పెట్టుకోవాలి, నేను దానికి ఏం చేయాలి అంటే అమ్మవారి గురించి తపస్సు చేయమన్నారు. దానికి ఆయన నారద మహర్షి అమ్మవారి గురించి ఘోర తపస్సు చేశాట కీలుడు. ఆ కీలుడు తపస్సు చేసింది అమ్మవారి యొక్క దర్శనం ఆయనకు కలిగింది. అప్పుడు అమ్మవారిని ఆయన అడిగాడు, అమ్మ నీవు నా హృదయంలో ఉండాలి అని. అప్పుడు కీలుడు ఇలా కోరంగానే అమ్మవారు నీ అభిష్టం మేరకు రాక్షస సంహారం తర్వాత నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడ ఒక కొండ అంటే ఒక అద్రి అంటే కొండ, అద్రి రూపంలో ఇక్కడ ఉంటే నేను వచ్చి ఉంటాను ఇక్కడ అని చెప్పి అమ్మవారు ఆయనకి అనుగ్రహించిందట. ఆ తర్వాత కాలంలో అమ్మవారు రాక్షస దుర్గమాసుని సంహరించిన తర్వాత అమ్మవారు ఇక్కడ ఈ అద్రి మీద, అద్రి అంటే కొండ, ఈ అద్రిలో ఆ కీలుడు కోరిక మేరకు ఆయన హృదయంలో ఆ కొండే కీలుడు, ఆయన హృదయంలోనే అమ్మవారు ఉంది. అందుకని గుహ లోపల ఉంటుంది అమ్మవారు. అది తర్వాత ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ ఇంద్రాది దేవతలు అమ్మవారిని పూజించారు. ఇంద్రుడు మొట్టమొదటిసారి అమ్మవారికి పూజ చేశారట ఇక్కడ. అందుకని ఏంటంటే ఇంద్రకీలాద్రి అయింది. అది అందుకని ఆ పేరు వచ్చింది ఇంద్రకీలాద్రి. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైనే అర్జునుడు తపస్సు చేశారు. ఆయన అర్జునుడు తపస్సు చేసి అమ్మవారిని కోరికలు కోరితే ఆ పాశుపతాస్త్రాన్ని అమ్మవారు ఇచ్చిందట. శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి చెప్పారట, భవానీ అమ్మవారిని పూజ చేయమని. ఆ భవానీ అమ్మవారి ఈ దుర్గ. ఎంతో చరిత్ర ఇంకా మహిమలు కలిగిన గుడి ఇది, చాలా విశేషమైనటువంటి. ఎందుకంటే ఎక్కడైతే నది ప్రవాహం ఉంటుందో ఆ నది ప్రవాహం పక్కనే ఉండేటువంటి కొండ మీద ఉన్నటువంటి దేవతకి శక్తి ఎక్కువ. ఇలాగే వైష్ణోదేవి, మానసాదేవి అవన్నీ కూడా కొండ మీద ఉంటారు దేవతలు. ఏమైనా కారణం ఉంటుందా గురుగారు? అంటే నది పక్కకల్లా గుడి ఉంటే పవిత్రులని? అవన్నీ కూడా అరణ్యాలు, ఈ కొండలన్నీ కూడా పూర్వం వీటన్నిటికి కూడా శక్తులు ఉండేవి. ఈ కొండలకు కూడా ఒక శక్తి ఉంది. కొండలు అంటే అవి సామాన్యమైనవి కాదు. వాటికి అవి కూడా కొన్ని శాపగ్రస్తం చేత అలా అద్రిగా మారిపోయినాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఏదేమైనా చెప్పినప్పటికీ కూడా అమ్మవారి శక్తి అపారమైనటువంటిది. ఎందుకంటే లలితా సహస్రనామలో చదివే వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా. లలిత అమ్మవారు ఎంత వైభవంగా ఉంటుంది, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అత్యద్భుతమైనటువంటిది. ఎవరైతే లలితను ప్రతినిత్యం చదువుతారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవని, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని, ప్రత్యేకించి కాలసర్పదోషం కలిగిన వాళ్ళు, ఈ నాగదోషం కలిగిన వాళ్ళు, ఇటువంటి కొన్ని దోషాలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోసం లలితా సహస్రనామం ఇవన్నీ చేస్తారు. దేవి ఉపాసకులు, అమ్మవారి శ్రీ విద్యోపాసన ఎంతో శక్తివంతమైనది.